సరే విద్యార్థులారా, ఈరోజు మనం భూచట్టాల్లోని అత్యంత కీలకమైన అంశాలలో ఒకటైన యూనిట్ 1 గురించి తెలుసుకోబోతున్నాం. ఇందులో భూమి యాజమాన్యానికి సంబంధించిన ప్రాథమిక సిద్ధాంతాల దగ్గర్నుంచి తెలంగాణలో ఇటీవల వచ్చిన డిజిటల్ సంస్కరణల వరకు ప్రతిదాన్ని మనం లోతుగా విశ్లేషిద్దాం. అన్ని భూచట్టాలకి మూలం ఒకటే ప్రశ్న. మనం నాకు భూమి ఉంది అని అన్నప్పుడు దాని అసలు అర్థమేంటి? అది కేవలం ఒక భౌతికమైన ఆస్తి గురించా, లేక దాని వెనకున్న హక్కుల గురించా? ఈ ప్రశ్నతోనే మన విశ్లేషణ మొదలుపెడదాం. ఓకే, మొదటి సెక్షన్లో మనం అసలు భూమి అంటే ఏంటి, దాని చట్టపరంగా ఎలా వర్గీకరిస్తారు అనేది చూద్దాం. ఇది ఎందుకంత ముఖ్యమంటారా? ఎందుకంటే ఒక భూమి ప్రభుత్వానిదా, ప్రైవేట్ వ్యక్తులదా, లేక ఒక కమ్యూనిటీదా అనేదాన్ని బట్టే దానికి వర్తించే చట్టాలు, హక్కులు, బాధ్యతలు పూర్తిగా మారిపోతాయన్నమాట. చట్టం ప్రకారం భూమి అంటే మనం నడిచే నేల మాత్రమే కాదు, దాన్ని ఒక హక్కుల కట్ట లేదా బండిల్ ఆఫ్ రైట్స్ లాగా చూడాలి. అంటే ఏంటి? అంటే మీకు ఆ భూమిని వాడుకునే హక్కు, ఇతరులు రాకుండా ఆపే హక్కు, దాన్ని అమ్ముకునే హక్కు లేదా లీజ్కిచ్చే హక్కు, ఇలా ఎన్నో హక్కులుంటాయి. ఈ హక్కులన్నింటినీ కలిపితేనే భూమి అనే కాన్సెప్ట్ పూర్తవుతుంది. ఈ టేబుల్లో ఉన్న ఈ 4 రకాల వర్గీకరణలు చాలా కీలకం. ఉదాహరణకి, ఒక ప్రభుత్వ భూమికి, ప్రైవేట్ భూమికి ఉండే రూల్స్ వేరు. అలాగే కౌలు భూములకి సంబంధించిన గొడవలొస్తే వాటికోసం స్పెషల్ టెనెన్సీ చట్టాలుంటాయి. అందుకే ఈ బేసిక్ క్లాసిఫికేషన్ మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. మనకు ప్రైవేట్ ప్రాపర్టీ ఉండొచ్చు, కానీ దానిమీద మనకు అపరిమితమైన అధికారం ఉంటుందా? చట్టపరంగా చెప్పాలంటే ఉండదు. ఎందుకంటే ఏ భూమి అయినా సరే దానిమీద ఫైనల్ అథారిటీ స్టేట్కే ఉంటుంది. ఆ అథారిటీ ఏంటి, దాని వెనకున్న లీగల్ బేసిస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దీన్నే మనం డాక్ట్రిన్ ఆఫ్ ఎమినెంట్ డొమైన్ అంటాం. అంటే ప్రభుత్వం ప్రజా అవసరాల కోసం మన ప్రైవేట్ ఆస్తిని తీసుకోవచ్చు, కానీ ఇక్కడ 2 చాలా ముఖ్యమైన కండిషన్సున్నాయి. ఒకటి, అది పబ్లిక్ పర్పస్ అయ్యుండాలి. రెండోది, తీసుకున్నందుకు సరైన నష్టపరిహారం ఖచ్చితంగా ఇవ్వాలి. కోర్టులలో ఎక్కువ డిబేట్ జరిగేది ఈ 2 పాయింట్స్ మీదే. ఈ దౌలత్ సింగ్ సురానా కేసులో కోర్టు చెప్పిన మాట చూడండి. ఇది చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్. అంటే ఒక్క వ్యక్తి ప్రయోజనం కంటే మొత్తం సమాజం ప్రయోజనమే గొప్పది అని కోర్టు స్పష్టంగా చెప్పింది. ఎమినెంట్ డొమైన్ సిద్ధాంతానికి ఇదే లీగల్ జస్టిఫికేషన్ అన్నమాట. సరే, ఓనరున్న భూమిని ప్రభుత్వం తీసుకుంటుంది, బానే ఉంది. మరసలు ఓనరే లేని భూమి సంగతేంటి? అంటే ఒక వ్యక్తికి వారసులు లేకుండా చనిపోతే, లేదా తన ఆస్తిని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోతే ఆ భూమి ఎవరిదవుతుంది? ఈ సమస్యను పరిష్కరించడానికి మన చట్టంలో 2 ఇంట్రెస్టింగ్ డాక్ట్రిన్స్ ఉన్నాయి. ఎస్చీట్ మరియు బొనవాకాంక్ష. ఈ రెండింటి మధ్య తేడా చాలా సన్నగా ఉంటుంది, కానీ చాలా ముఖ్యం. జాగ్రత్తగా వినండి. ఎస్చీట్ ఎప్పుడొస్తుందంటే వారసత్వం ఫెయిల్ అయినప్పుడు. అంటే ఒక ఓనర్ చనిపోయాడు, అతనికి వారసుల్లేరు. అప్పుడు ఆ ప్రాపర్టీ ప్రభుత్వానికి వెళ్తుంది. అదే బోనావాకాంక్ష అనుకోండి, దాని అర్థమే ఓనర్ లేని వస్తువులు. ఇక్కడ అసలు ఆ ప్రాపర్టీ ఓనర్ ఎవరో తెలియదు, లేదా దాన్ని వదిలేశారు. 2 కేసుల్లోనూ ఆస్తి ప్రభుత్వానికే వెళ్తుంది, కానీ చట్టపరమైన కారణాలు వేరు. మరి ఈ పాత సిద్ధాంతాలన్నీ ఇప్పుడు ఈ డిజిటల్ యుగంలో ఎందుకు అనిపించొచ్చు? ల్యాండ్ రికార్డ్స్ అన్ని కంప్యూటర్లోకి ఎక్కిస్తున్నాం కదా, మరి ఓనర్ ఎవరో క్లియర్గా లేని భూములని డిజిటల్ రికార్డ్స్లో ఎలా చూపిస్తారు? ఈ ఒక్క ప్రశ్న మనల్ని నేరుగా తెలంగాణలో జరుగుతున్న సంస్కరణల దగ్గరికి తీసుకెళ్తోంది. ఓకే, ఇప్పుడు సెక్షన్ 4. ఇక్కడ మనం తెలంగాణలో ల్యాండ్ లాస్ హిస్టరీని, ముఖ్యంగా రీసెంట్ హిస్టరీని చూడబోతున్నాం. పాతకాలం నాటి రికార్డుల సిస్టమ్ని మార్చి ట్రాన్స్పరెన్సీ, ఎఫిషియన్సీ తీసుకురావడానికి ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేసిందో, ఎలాంటి చట్టాలు తెచ్చిందో ఇప్పుడు చూద్దాం. ఈ టైంలైన్ చూస్తే మనకొక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఎంత వేగంగా మార్పులు జరిగాయో చూడండి. 2020లో ధరణి పోర్టల్ తెచ్చారు, అది ఒక మంచి ప్రయత్నమే. కానీ అందులో అపీల్ చేసుకునే ఆప్షన్ లేకపోవడం, ప్రొహిబిటెడ్ లిస్టులో కొన్ని సమస్యలు రావడం లాంటివి జరిగాయి. ఆ ఫీడ్బ్యాక్ తీసుకుని ఆ తప్పులని సరిదిద్దుతూ 2025లో ఈ కొత్త భూభారతి చట్టాన్ని తీసుకొచ్చారన్నమాట. ఈ భూభారతి చట్టంలో ఒక మేజర్ చేంజ్ ఏంటంటే రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ ప్రాసెస్ని కలపడం. ఇంతకుముందు ఎలా ఉండేదంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఆస్తి రిజిస్టర్ చేయించుకుని మళ్లీ తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ తిరిగి రికార్డులో పేరు మార్పించుకోవాలి. దీనివల్ల చాలా సమయం పట్టేది.
కాని ఇప్పుడు భూభారతి పోర్టల్లో రిజిస్ట్రేషన్ అవ్వగానే ఆటోమేటిక్గా మ్యూటేషన్ కూడా అయిపోతుంది. ఇది చాలా పెద్ద సిస్టమిక్ రిఫార్మ్. ఈ 2025 చట్టంలో 2 కొత్త విషయాలు చాలా కీలకం. మొదటిది భూధార్. మన ఆధార్ కార్డ్లాగే ప్రతి భూమికి ఒక యునీక్ 12 డిజిట్ నంబర్. దీనివల్ల డూప్లికేషన్, కన్ఫ్యూజన్ లాంటివి ఉండవు. రెండోది ఇంకా ముఖ్యమైనదేంటంటే అపీల్ సిస్టమ్. ధరణిలో మిస్ అయిన తహసీల్దార్, ఆర్డీఓ లెవెల్లో అపీల్ చేసుకునే అవకాశాన్ని మళ్లీ తీసుకొచ్చారు. దీనివల్ల సామాన్యుడికి న్యాయం మరింత దగ్గరవుతుంది. తెలంగాణలో జరుగుతున్న ఈ రిఫార్మ్స్ అన్నీ ఒక పెద్ద లక్ష్యం వైపు వెళ్తున్నాయని చెప్పొచ్చు. ఆ ఫైనల్ గోలేంటంటే నిర్ణయాత్మక భూమి టైటిలింగ్ లేదా కాన్క్లూసివ్ టైటిలింగ్. అసలీ సిస్టమేంటి, దానివల్ల లాభమేంటి అనేది మనం చివరి సెక్షన్లో చూద్దాం. ఈ నిర్ణయాత్మక టైటిలింగ్ని అర్థం చేసుకోవాలంటే ముందు మన దేశంలో ఇప్పుడున్న సిస్టమ్ గురించి తెలియాలి. మనది ప్రిజంప్టివ్ టైటిలింగ్ సిస్టమ్. అంటే మీ దగ్గరున్న రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ మీ ఓనర్షిప్కి ఒక ఆధారం మాత్రమే, అదే ఫైనల్ ప్రూఫ్ కాదు. ఎవరైనా కోర్టులో దాన్ని ఛాలెంజ్ చేయొచ్చు. కాని నిర్ణయాత్మక టైటిలింగ్లో అలా కాదు. ప్రభుత్వం ఇచ్చే టైటిల్ సర్టిఫికెట్టే ఫైనల్. మీ ఓనర్షిప్కి ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తుందన్నమాట. సరే, ఈ విశ్లేషణను మనం ఒక ముఖ్యమైన ప్రశ్నతో ముగిద్దాం. ఒకవైపు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చే ఈ నిర్ణయాత్మక టైటిల్ మన ఆస్తి హక్కును చాలా బలంగా చేస్తుంది, నిజమే. కాని ఇంకోవైపు ఆలోచిస్తే ల్యాండ్ రికార్డ్స్ మీద ప్రభుత్వానికి ఇంత కంట్రోల్ రావటం వల్ల మనం మొదట మాట్లాడుకున్న ఎమినెంట్ డొమైన్ లాంటి అధికారాలు వాడటం ప్రభుత్వానికి ఇంకా సులువవుతుందా? ఒక పౌరుడి హక్కుకి ప్రభుత్వ అధికారానికి మధ్య బ్యాలెన్స్ ఎక్కడుంది? ఈ విషయంపై ఆలోచించండి.